పూర్తి ఆధిపత్య మనస్తత్వంతో, సామ్రాజ్యవాద మనస్తత్వంతో ప్రపంచాన్నంతా పెంట నాశనం చేయాలని తన చెప్పు చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్న అమెరికా దాని అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరొకసారి భారత్ మీద బాంబు వేల్చారు. మరికొన్ని టారిఫ్లు విధిస్తామంటూ. రాత్రి చూసాం, ఫ్లోరిడాలో ఆయన నివాసం నుంచి వాషింగ్టన్కి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. నేను చాలా కోపంగా ఉన్నానన్న సంగతి భారత్కి, దాని ప్రధాని మోదీకి తెలుసు. నన్ను సంతోషపరచాలని ప్రయత్నాలు చేశారు, కొంతవరకు సంతోషపెట్టారు. అయినా నేను ఇంకా సంతోషపడలేదు. నేను సంతోషపడాలంటే ఏం చేయాలో మోదీకి తెలుసు. సో నన్ను సంతోషపెడతాడని అనుకుంటూ ఉన్నా. దేన్ని ఉద్దేశించి? రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపేయాలన్నది ఈ సామ్రాజ్యవాద దురహంకార దేశపు అధ్యక్షుడి మాట. బేసిక్గా ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకునే టాప్ 3 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 88% చమురు దిగుమతుల మీదే మనం ఆధారపడతాం. చమురు దిగుమతుల మీదే. రష్యా నుంచి మనకు చాలా తక్కువ చౌకగా చమురు లభిస్తుంది. చౌకగా. దానికి ఉక్రెయిన్ వార్ ఒకటి, అండ్ భారత్ ఎప్పటి నుంచో ఉన్న మిత్రత్వం కూడా రష్యా తక్కువ ధరకు చమురు ఇవ్వడానికి కారణమవుతుంది. ట్రంప్ మాత్రం వాళ్ళకు అనుకూలమైన దేశాల నుంచే చమురు తీసుకోవాలి, దానికేమో ఎక్కువ ఖర్చు. మామూలు విషయమో? వాచిపోతుంది భారత ఆర్థిక వ్యవస్థ మీద. వాటికి ఈయన చెప్పారు, ఈయన సంతృప్తి పరచాలని రష్యా నుంచి చమురు దిగుమతులు 3 వంతు తగ్గిపోయినాయి. మీరు అఫీషియల్ డేటానే చూడండి. మొన్న నవంబర్లో రోజుకు 18.5 లక్షల బ్యారెళ్ళు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే, డిసెంబర్ డేటా చూడండి, తాజాగా విడుదలైంది. 12 లక్షల బ్యారెళ్ళ చమురే దిగుమతి చేసుకున్నాం. అంటే 3 వంతు తగ్గిపోయింది కదా. అయినా కూడా ఆయన సంతృప్తిగా లేడట, సంతోషంగా లేడట. నన్ను సంతోష పెట్టడం కోసం ఖచ్చితంగా మోదీ ప్రయత్నిస్తాడు, లేకపోతే ఎంత చేటో వాళ్ళకి తెలుసు. ఎంత చేటో వాళ్ళకి తెలియడమే ఏందో మరి. అసలు వీళ్ళ పెత్తనం మీద నా పుట్టగోషుల పెత్తనం అని ఇక అందరూ భరించుకుంటూ పోవాలి వీళ్ళ బరి తెగింపును. నన్ను సంతోషపెట్టాలంటే మోదీకి తెలిసి ఏం చేయాలో. నేను కోపంగా ఉన్నానని కూడా ఆయనకు తెలుసట. మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పోద్దు. మొన్ననే ఆయన గ్రాహం అనే యుఎస్ సెనేటరా, గ్రాహమే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గ్రాహం అనే ఒకతను ఆయనతో అమెరికాలో భారత రాయబారి కలిసినప్పుడు మొత్తం అంతా రష్యా నుంచి చమురు కొనుగోలు ఏ విధంగా తగ్గించామో వివరించేకి ఆయన మొత్తం ప్రయత్నం చేశాడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు. భారతదేశంలో విస్మయం వ్యక్తమయ్యాయి. ఏంటి మనం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నామా ఏంటి అని. ఎంత జరిగినా మరి భారత ప్రధాని మాట్లాడారు. ఏం జరిగినా మాట్లాడారు ఆయన. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపిన, భారత్ను బెదిరించిన అని చెప్పి అన్నా కూడా ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఇప్పుడు వెనిజులాలో అంత దుర్మార్గమైన వ్యవహారం, అంత దారుణంగా జరిగితే అక్కడ ఊళ్ళకి అసలు స్పందించడానికని ధైర్యం చేయరు. ఏంటో మరి ఇంత దారుణంగా. ఇక్కడ మాట్లాడాలంటే ఎంత పొడుపు మాట్లాడతారు. అదే నీ బాసుగల ఒక విదేశీయ విధానం అంటూ లేకుండా ఒక బలమైన దేశంగా ఉండి చివరికి అమెరికా చేతిలో పౌలుగా మారాలా మనం. రష్యా నుంచి చమురు తక్కువకి వస్తుంది, మన జనాభా ఎక్కువ, చమురు అవసరాలు ఎక్కువ దిగుమతి మీద ఆధారపడతాము. చౌకగా వచ్చి వదిలిపెట్టేసి వాడెవడో బెదిరిస్తున్నాడు అని చెప్పి వాడికి లొంగిపోవాల్సిన పరిస్థితి. మనిషత్వాన్ని దాటుకునే కదా వచ్చినాం. ప్రతి ఒక్కటి మీద వాడు బరితెగించిపోతూనే ఉంటాడా? చిన్న దేశాల అధ్యక్షులను అయితే ఎత్తుకెళ్తాడు దేశం మీదకు చొరబడి, పెద్ద దేశాల వాళ్ళకైతే బెదిరింపులు. ఇప్పటికి 50% టారిఫ్లు విధిస్తుంది, ఇంకా దాన్ని పెంచుతాడట. రష్యా నుంచి ఆపకపోతే చమురు కొనుగోలు లాంటివి 500% టారిఫ్లు విధిస్తారట. వీడొక్కడే ప్రపంచానికి ఏదో దిక్సూచిలాగా, లేకపోతే ప్రపంచం ఏమైపోతుందని ప్రశాంతంగా ఉంటుందిరా బాబు.